నీ కామెంట్స్లలో చిన్ని ఎవరు? చిన్ని ఎవరో నాకు తెలియదు అక్క, మస్తు బ్యాడ్గా పెడుతుంది అక్క కామెంట్లో. ఇప్పుడు ఆమె కామెంట్ పెట్టిందంటే వచ్చావా నీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను మస్తు పెడతారు అక్క. వేలకు లైక్స్ ఇస్తారు ఆమెకి, నాకన్నా అంత లైక్ రావు. నా వీడియోకి కూడా అంత లైక్స్ రావక్క, ఆమె కామెంట్స్కి అయితే 10K 11K అట్లా వెళ్తాయి. ఎవరో తెలియదు, ఎవరో తెలియదు. నీకేమైనా ప్రపోజల్స్ వస్తుంటాయా? వస్తాయి అక్క, బట్ నేను యాక్సెప్ట్ చేయ. ఒకటి అత్తయ్య అత్తాయి అత్తాయి అత్తయ్య అత్తయ్య ఐ లవ్ యూ అని పెడతారు అంతే. ఐ లవ్ యూ పెట్టి ఆర్ట్ సింబల్స్ పెడతారు అంతే. నీకంటే చిన్నలా పెద్దోళ్ళా? పెద్దోళ్ళే. ఇప్పుడు వాళ్ళు నా క్లాస్ తెలియదు, 9th క్లాస్ అని ఎవరు తెలియదు. ఇప్పుడు ఒక్కరికి రిప్లై ఇచ్చాను నేను, అంటే స్టార్టింగ్లో మనకు ప్రపోజల్ వచ్చింది కానీ అట్లా యాక్సెప్ట్ చేద్దామని కాదు, జస్ట్ చాట్ చేద్దామని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి హాయ్ పెట్టేసిన. జస్ట్ చాట్ చేద్దామని? అరే చాటింగ్ కోసం అక్క, నిజంగా లవ్ చేద్దామని కాదు. కానీ అంటే ఆయన పెట్టినాక డైరెక్ట్ ఫోన్ చేసింది, మళ్ళీ డైరెక్ట్ ఫోన్ చేసినాక నువ్వు ఏ క్లాస్ అని అడుగుతుంది. నేను 9th క్లాస్ అని చెప్పిన. 9th క్లాస్ చెప్తే 9th నేను ఏదో ఇంటర్ సెకండ్ ఇయర్ బీటెక్ అనుకున్నా అనేది ఫోన్ కట్ చేసింది. క్రష్ లవ్ ఏమన్నా ఉందా నీకు? ఏం లేదు అక్క. చెప్పు. నిజంగా లేదు అక్క, క్రష్ అని కాదు, జస్ట్ అట్రాక్షన్. ఒక 9th క్లాస్ మొన్ననే 9th ఇప్పుడే ఉన్నావు నువ్వు. అదే అందుకే మొన్న అంటారు. ఓకే, జస్ట్ ఒక 10 days ఒక ఆమెకి అట్రాక్ట్ అయినా అంతే. అది లవ్ ఏం కాదు, కానీ తర్వాత అది లవ్ కాదు, ఇక జస్ట్ రిలేషన్, ఒక ఫ్రెండే ఇక. ఇప్పుడు ఇక అప్పుడు అది ఇప్పుడు వీడియోస్ పెట్టినాక ఇక అంతగానే వాళ్ళు పట్టించుకోరు, నేను కూడా పట్టించుకోను. మస్తు ఎట్లా చూస్తారు, మొత్తం ఘోరంగా చూస్తారు అక్కడ ఇన్సార్ట్. ఇంకోటి చెప్తున్నా, మీ డాడీ అనుకున్నది నువ్వు రీచ్ అవ్వాలంటే లవ్ జోలికి అస్సలు వెళ్ళాక వెళ్ళకు. అది అసలు నీకు ఇంకా డౌన్ ఇంకా పడేస్తుంది అది. నువ్వు ఎంత ఫేమ్లో ఉండు, నువ్వు ఏడనను ఉండు, వెళ్ళిపోతావు కిందికి. ఆ ఏజ్ ప్రభావం వల్ల అట్లా అట్రాక్ట్ అయినా, కానీ తర్వాత నేను ఎంతో తెలుసుకొని, ఎంత ఏజ్ ఉన్నా ఏమున్నా కానీ అవ్వకు. మంచి అమ్మాయిలు ఎవరు ఉండరు, ఫస్ట్లో మంచిగానే ఉంటారు, అర్థమైందా? నేను కూడా మన ఏజ్ 15, మన 18+ కూడా కాదు, మన చదివాను. అంటే 18+ వస్తే చేస్తావా? అట్లే చేయను అక్క, నిజంగా. ఒక ఛాలెంజ్ చేద్దాం. ఓకే అక్క, చేద్దాం. సరేనా? ఏం చేస్తావంటే నువ్వు మీ మమ్మీకి ఫోన్ చేసి, అంటే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినట్టు తెలుసా? మమ్మీ తెలుసు. అయితే ఏం చెప్పంటే, ఇంటర్వ్యూకి రాలేదు మమ్మీ, నేను అంటే ఇంటర్వ్యూగా ఏదో ఒక పిల్ల అయితే హైదరాబాద్లో పరిచయం అయింది, ఆ పిల్లని నేను ఇష్టపడుతున్నాను, ఆ పిల్లని నేను తీసుకొని ఇంటికి వస్తున్నాను, వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, నా ఫోన్ కూడా నీకు దగ్గర ఫోన్ ఉందా? ఉంది. నా ఫోన్ కూడా లాక్కున్నారు, అందుకే అమ్మాయి ఫోన్లోకి వెళ్ళి చేస్తున్నా. అమ్మాయి ఫోన్ కాదు కానీ వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తున్నాను, నా ఫోన్ ఇస్తా అని మాట్లాడు, సరేనా? ఏం టెన్షన్ కాదు కదా? ఏం టెన్షన్ ఏం కాదు, బట్ పనికి ఉంటే ఏం కాదు. హలో హలో మమ్మీ. మమ్మీ, నాకు హైదరాబాద్లో ఒక పిల్ల పరిచయం అయింది, ఆ పిల్ల నాకు ప్రపోజ్ చేసింది, మంచిగా ఉందా, నేను కూడా ఓకే చెప్పేసిన. ఒక అమ్మాయి నాకు ఐ లవ్ చెప్పింది మమ్మీ. సరే తీసుకురా, వాళ్ళ ఇంటికి వస్తా అంటుంది, వాళ్ళ అన్న వాళ్ళు నా ఫోన్ గుంజుకున్నారు. సరే, ఇంకా మంచిగా ఉంది. ఎందుకు మమ్మీ, అమ్మాయి మంచిగా ఉంది మమ్మీ, నువ్వు కూడా ఇక ఏం చూడనక్కర్లేదు మమ్మీ. సాయిగాడికి ఇట్లా ఎవ్వరు లేరు మమ్మీ, నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసిన. పొద్దున్న ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటికి వెళ్తుంటే సికింద్రాబాద్లో ఆమె నా రీల్స్ చూస్తుంది అంటే, నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం అని చెప్పేస్తే, మంచిగా ఉందా నేను కూడా తీసుకొద్దాం అన్నట్టు తీసుకొచ్చేసిన. వాళ్ళ అన్న వెనక ఉన్నాడు, నా ఫోన్ తీసుకున్నాడు, మేము ఇద్దరం ఉరికొచ్చినాం. సరే ఉంటాను. తీసుకురావాలా వద్దా మమ్మీ? హలో, నాకు భయం అవుతుంది మమ్మీ, నువ్వు చెప్పవే. హలో హలో చెప్పు మమ్మీ. ఓ మమ్మీ పనికి వెళ్ళిందంట, ఇంత మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు. పనికి వెళ్తే ఏంది మమ్మీ, ఇప్పుడు నేను తీసుకొస్తున్నా మమ్మీ, నువ్వు ఇంటికి వచ్చేలోపు అయితే అమ్మాయి ఇంటికాడ ఉంటుంది మమ్మీ, ఆమె నన్ను వదలట్లేదు. అంటే మమ్మీకి తెలిసే నువ్వు ఛాలెంజెస్ చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎవరైనా పిల్లని తీసుకొస్తున్నా అంటే ఇప్పుడు తోటరే పోయిందంట, తిడతారు కదరా, మీ మమ్మీ సైలెంట్ ఉందిరా. పక్కన ఇప్పుడు ఎడతారు తోట అంటే ఇక్కడనే ఉంటారు. ఓహో, పక్కన అందరు ఉన్నారని కట్ చేసిందా? టెన్షన్ ఉన్నట్టు అని చెప్పాలి ఇప్పుడు మళ్ళీ. చేసి చెప్పు. ఎత్తది కావచ్చు నాకు తెలిసి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఎత్తట్లేదు, మళ్ళీ ఏం చెప్తాడు అని భయపడుతుంది. నమ్మిందా నువ్వు అమ్మాయిని తీసుకొస్తావంటే? అంటే మంచిగా నన్ను నమ్మింది, అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేదు. నమ్మింది అంటే నువ్వు దొంగోడివే. అట్లేం లేదు. హలో
చెప్పు మమ్మీ, ఏదో ఒకటి చెప్పు మమ్మీ. ఎందుకు ఫోన్లో చెప్పు నువ్వు మమ్మీ నిమిషం చెప్పు మమ్మీ నువ్వు ఒక్కటే నిమిషం ఎవరు చెప్పు నన్ను ఎవరు నాకు బీప్ పెడుతుంది ఇక్కడ ఇది ప్రాంక్ మమ్మీ, ఇంటర్వ్యూలో ఉన్నా. హలో, ఇంటర్వ్యూలో ఉన్నా మమ్మీ, ప్రాంక్ ఇది. ఈ నెంబర్ ఇవ్వండి ఇంటర్వ్యూలో చేసి అక్కది, కీర్తి అక్కది. ఇప్పుడు సాయి సాయి వాళ్ళు బయట ఉంటారు కానీ ఇప్పుడు అక్క ఫోన్ చేస్తలేదట సాయి నా ఫోన్ అక్కడనే ఉంది, నేను తర్వాత చేస్తలేదు. ఇదంతా ప్రాంక్ మమ్మీ, నమ్మినవానే? ఇప్పుడు నిన్నేమన్నా నేను ఏమన్నా పరిస్థితి కూడా నేను లేను ఇప్పుడు ఇక్కడ. నమ్మినవా నమ్మలేదా? ఇప్పుడు నేను ఏమంటాను ఇంటికి వచ్చినాక మాట్లాడతా అని చెప్పిందా? నమ్మినా నమ్మలేదు అడగలేదు. ఒక్కడే మమ్మీ, నువ్వు నమ్మినవా నమ్మలేదా? ఎందుకు చెప్పరాదు? నువ్వు చెప్పే. ఎందుకు నువ్వు చెప్పేదాని అయితే నీ సమాధానం. ఇది ప్రాంక్ మమ్మీ, ప్రాంక్ అంటే తెలుసుగా. నాకు బొందు తెలుసు. ప్రాంక్ మమ్మీ, ఇంటర్వ్యూలో ఉన్నానే. సరే 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 మమ్మీ, బాయ్, ఉంటానా? ఎప్పుడు వస్తావు? వస్తా, రేపు వస్తా కావచ్చు. సరే ఉండు. సరే నా సెల్ బ్యాలెన్స్ ఫోన్ చేద్దామంటే మమ్మీ నిజంగా ఇంటికి ఉంటా మాత్రం నిజంగా ఘోరం తిట్టు, వాళ్ళు ఉన్నారని ఆగింది. ఇంటికి వస్తావు కదా అన్నది ఆమె, ఇప్పుడు కూడా సమాధానం చెప్తలేదు. ఇంటికి వెళ్ళినాక ఉంది నీకు. చెప్పేస్తా ఇంటర్వ్యూ అని, ఇంటర్వ్యూలో ఏమంటే చేసినాను. నీకు ఎంత డేర్ రా అట్లా ఫోన్ చేసి చెప్పమని చెప్పేస్తున్నావు. నిజమా? అదేమన్నా ప్రాంక్ కాబట్టి చెప్పిన. అయినా డేర్ కావాలి కదా. ఈ ప్రపోజల్స్ వస్తున్నాయి కదా, మరి మమ్మీతో డిస్కషన్ చేసి. ప్రపోజల్స్ మమ్మీకి ఏం చెప్పా వచ్చింది, ఇట్లా చెప్తాం మమ్మీ, అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తారంట. అంటే మమ్మీ చదువుతుంది, ఇంగ్లీష్ చదివేస్తుంది మమ్మీకి కూడా కొంచెం, అంటే అర్థమవుతుంది అవన్నీ చదువుతుంది. కానీ ఇప్పుడు ఐ లవ్ యూ ఉంది, ఐ లవ్ యూ అంటే అర్థమవుతుంది. కానీ వేరే వర్డ్స్ ఇప్పుడు అర్థం కాదు. యాపిల్ అంటే సేపు అని అట్లా అర్థం కాదు, చదువుతుంది. కాకపోతే ఓకే చెప్తాను అంతే, మమ్మీకి ఇట్లా వస్తాయి మమ్మ అంటే ఇంకేం అత్త ఏం చెప్తావు మరి ఏం చెప్తావు అంటుంది. ఏం లేదు మమ్మ అట్లా నార్మల్గా వస్తాయని చెప్తాను.